హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి మళ్ళీ కొత్తగా 10th క్లాస్ అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా మనకి కొత్త నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో పోస్టింగ్స్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో అయితే తెలపండి. చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను మనకి ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కొన్ని కాంట్రాక్చువల్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడానికి సో మనకి రిక్రూట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు ఏజ్ వచ్చేసరికి 30 జూన్ 2026 కల్లా మినిమం 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. దీంతో పాటు మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఎక్స్ట్రాగా 10 years కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేశారు. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని మీకు మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని వెయిటేజీ తీసేసి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ కూడా ఉండదన్నమాట. జస్ట్ అప్లికేషన్ పెట్టాలి, షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇక జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అండ్ ఈ యొక్క పోస్ట్తో పాటు థియేటర్ అసిస్టెంట్ అండ్ ఇంకా జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ ఈ పోస్టులన్నింటికీ కూడా మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు అండ్ మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదనమాట. జస్ట్ 10th మెమో ఉంటే ఈ జాబ్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా మనకి ఇందులోనే ల్యాబ్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఏంటంటే 10thతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదు అంటే ఇంటర్మీడియట్ అనేది ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి సో మనకి జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. మనకి ఈ వీడియోలో మీకు 3 నోటిఫికేషన్స్ గురించి చెప్తున్నాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలన్నమాట. డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేయవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపచ్చు. కాకపోతే ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఫిజికల్ అప్లికేషన్ డైరెక్ట్గా ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫీజు వచ్చేసరికి ఓసీ వాళ్ళైతే 500, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 300, మిగతా పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫ్రీగా మీరు అప్లై చేయొచ్చు. సో మీరు ఫీజు వచ్చేసి మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళి డీడీ రూపంలో DCHS గుంటూరు అనేటువంటి పేరు మీద బ్యాంకులో డీడీ తీసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట సపరేట్గా. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని సో దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి మీరు డైరెక్ట్గా వాళ్ళకి అప్లికేషన్ అనేది అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్. ఇందులో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 10th క్లాస్తో పాటు మిగతా ఉద్యోగాలన్నింటికి కూడా 15,000 వరకు అయితే సాలరీ వస్తుంది. మనకి ప్రతి పోస్ట్ కూడా ఇక్కడ ఆ కేటగిరీ అనేది మెన్షన్ చేశారు, ఏ కేటగిరీలో వేకెన్సీ ఉంది అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ చూడండి 10th జూలై వరకు టైం ఇచ్చారు. మనకి ఎక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వాలి అంటే ఆఫీస్ ఆఫ్ DCHS ఆపోజిట్ టు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పట్టాభిపురం
మెయిన్ రోడ్ గుంటూరు 6 ఈ యొక్క లొకేషన్లో మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం. లొకేషన్ వచ్చేసి తిరుపతి డిస్టిక్కి సంబంధించి. సో దీనికి సంబంధించి 24th జూలై కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. సో లాస్ట్ డేట్ మాత్రం రేపే అనమాట. సో మీరు వీడియో చూసిన వెంటనే రేపు అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్లంబర్, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పోస్ట్ మార్టం అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ అయితే భర్తీ చేస్తారు. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి ఫీ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు అన్నీ కూడా మీరు డీడీ తీసేసుకొని సో అప్లికేషన్ ఫామ్కి మీ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి మీరు డైరెక్ట్గా అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట. సో మనకి ఆఫీస్ అడ్రస్ కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో డీసీహెచ్ఎస్కి సంబంధించి తిరుపతి డిస్టిక్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళేసి మీరు అక్కడ డైరెక్ట్గా సబ్మిట్ అనేది చేసేయచ్చు. నోటిఫికేషన్ వచ్చేసి విజయనగరం డిస్టిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. దీనికి లాస్ట్ డేట్ 10th జూలై వరకు అయితే టైం ఉంది. సో మీరు డైరెక్ట్గా అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్ అనేది. ఇక్కడ మనకి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఇందులో కూడా ల్యాబ్ అటెండర్, థియేటర్ అసిస్టెంట్, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అని చెప్పేసి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి ఏజ్ లిమిట్ 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అండ్ మనకి సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అప్లికేషన్ ఫీజు మాత్రం సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఫీజు మాత్రం ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విజయనగరం పేయబుల్ ఎట్ విజయనగరం ఈ యొక్క పేరు మీద మీరు డీడీ అనేది తీసేసి సో డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో మీరు ఏ జిల్లాకి సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయో సో లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత నాన్ లోకల్ వాళ్ళకైతే మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో మీరు మీ యొక్క నియర్ బై డిస్టిక్ అయితే అంటే మీకు కొంచెం దగ్గరగా ఉంది అనుకుంటే సో మీరు కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేవచ్చు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. సో ఏజ్ కూడా మంచిగానే ఇచ్చారు కాబట్టి సో మనకి అవుట్సోర్సింగ్ బేసిస్ అయినా కూడా అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలు జాబ్ కావాలని వాళ్ళు సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూకి మనకి అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విజయనగరం విచ్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి విజయనగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇక్కడ ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్ తీసుకొని ఇందులో మీ డీటెయిల్స్ అని కూడా రాసేసుకొని సో మనకి ఫస్ట్ 3 పేజెస్ మాత్రమే ఫిల్ చేయండి, మిగతా అవసరం లేదు. సో ఇందులో మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి డీడీకి సంబంధించి డీటెయిల్స్తో పాటు మీరు ఫోటో అతికించేసి సో మీరు డైరెక్ట్గా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్లో ఆ అప్లికేషన్ ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. షార్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళే మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది ఉంటుంది. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన. సో ప్రజెంట్ గుంటూరు, విజయనగరం, తిరుపతి డిస్టిక్కి సంబంధించి రావడం జరిగింది. మీ జిల్లాకి సంబంధించి కూడా నేను డెఫినెట్గా అయితే తెలుపుతాను. కాబట్టి లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ ఏమంటే కామెంట్లో తెలపండి. సో ఇంకా మీకు జాబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.